తల్లిదండ్రి అనుకున్నారని ఓ చదువు చదివి వాళ్ళ కోసం గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళని చూసాం. లేదా ఒక సర్ప్రైజ్ గోల్డ్ ఆర్నమెంటో డైమండ్ ఆర్నమెంటో చేయించి అమ్మ ఇది నీకోసం, గాజులు నీకోసం అమ్మ అని సర్ప్రైజ్ చేసిన వాళ్ళని చూసాం. స్ట్రాంగ్, ఫైటర్, ఈ మాటలన్నీ చాలా చిన్న అడ్జెక్టివ్స్ అంతే. ఆడపులి ఎలా ఉంటుందో తెలియదు మీకు. సో హియర్ షీ ఈస్. ఎందుకంటే కూతురు గిఫ్ట్ ఇవ్వడం, ఇల్లుని మొత్తం కూతురు గిఫ్ట్ ఇవ్వడం అన్నది ఒక స్టేజ్ అయితే, వాళ్ళు డాటర్ అండ్ సన్లో వీళ్ళు యుఎస్లో ఉంటారు, ఆంటీ హైదరాబాద్లో ఉంటారు. ఫోన్ కాల్స్ మీద మేనేజ్ చేస్తూ, ఇందాక మన ప్రవీణ గారు చెప్పినట్లు మిడ్ నైట్ కాల్స్ ఆన్సర్ చేస్తూ, ఎంత చేసినా ఫీల్డ్కి వచ్చి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆంటీ హ్యాస్ టేకెన్ ఇట్ సింగిల్ హ్యాండెడ్లీ. సో దట్ షోస్ హర్ స్ట్రెంత్. ఓ పక్క కూతురు నా కోసం కట్టిస్తోంది అన్న ఎమోషన్, ఇంకొక పక్క బోలెడంత బాధ్యత, రెండింటిని మోస్తూ అద్భుతంగా ఈ ఇంద్రభవనం కన్స్ట్రక్షన్ చేయబడింది. డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ 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 స్పెషల్ మూమెంట్. మాట్లాడుతూ ఉన్నప్పుడే నాకే ఇట్స్ లైక్ అ గూస్ బంప్ మూమెంట్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ దిట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ మీకు కూడా అమ్మ. ఎలా ఉంది ఇల్లు అవుట్పుట్ చూసిన తర్వాత? నచ్చిందా? చాలా. క్రెడిట్ గోడ్స్ ప్రవీణ అండ్ వీరేంద్ర. అవునా? వాళ్ళకే ఇవ్వాలి. అంటే వాళ్ళేమో ఉండరు, ఒక పక్క కూతురు మీకోసం ఇల్లు కట్టించడం అని అంటే ఆ బాధ్యత ఇంకొకటి, తను లేదు నేనే అన్నీ చూసుకోవాలి అని. ఓ పక్క ప్రవీణ గారు చెప్తూనే ఉన్నారు, ఆవిడ అసలు 70 years లాగా ఎక్కడ ఉండరు, ఆవిడ అసలు మనకంటే నెక్స్ట్ జనరేషన్ స్పీడు అని చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఈ 10 months ఇల్లు కట్టిన తర్వాత 70 వచ్చాయి. అంతకుముందు 60. అంతకుముందు 60 ఏం చేసుకోలేదు. నా పాయింట్ ఏంటంటే అమ్మ, కోఆర్డినేషన్ ఈ టీంతో, వాల్ డెకాస్ కోఆర్డినేషన్ దగ్గర నుంచి మీరు వెళ్ళి నాకు ఈ ఐటమ్ ఇక్కడ ఇలా కావాలి అని అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా జరిగింది అదంతా? ఇదంతా అదే అమ్మాయి నాకు చెప్పడం, నేను వాళ్ళకి కన్వే చేయటం. ఇన్ ద మెయిన్ టైం తను కూడా తనతో మాట్లాడటం. ఎందుకంటే తనకి అక్కడ మనకి నైట్ వాళ్ళకి డే, అలా అయ్యేటప్పుడు చాలా కష్టం అయ్యేది. తను నాకు చెప్పడం, నేను వాళ్ళకి చెప్పడం. కొన్ని నా ఓన్ డెసిషన్స్, కొన్ని ఆమె చెప్పి మీరు చెప్పినప్పుడల్లా ప్రవీణ గారు రెస్పాండ్ అయ్యారా? బాగా విసుక్కున్నారా? కొంచెం కోపం వచ్చింది ఎప్పుడు? అమ్మాయికి లేదు, నాకే ఆమె మీద కోపం వస్తుంది. అవునా? పిల్లలు కదా వీళ్ళంతా. కరెక్ట్. మేడం మీరు చెప్పండి, యుఎస్లో ఉంటూ ఇండియాలో ఇల్లు కట్టించడం ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకమైన వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే బిఫోర్ ఐ రీచ్ ప్రవీణ గారు, నేను చాలామందిని కన్సల్ట్ చేశాను ఇంటీరియర్. అందరూ హై రేంజ్, లైక్ బియాండ్ ద బడ్జెట్ చెప్పడమే కానీ అసలు ఏం చేస్తారు, ఫస్ట్ ఏమి, ఎందుకు అంత బడ్జెట్ చేస్తున్నారు, అసలు ఎవరంత నాకు ఐడియా ఇవ్వలేదు. దెన్ ఐ సా హర్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూశాను అనమాట. అక్కడ చూసి దెన్ ఐ కాంటాక్టెడ్ హర్. దెన్ మార్చ్లో నేను వచ్చాను ఇక్కడికి యాక్చువల్లీ ఇల్లు రిజిస్టర్ అంతా చేసుకోవడానికి. అప్పుడు ఐ మెట్ హర్ ఇన్ పర్సన్ అనమాట. దెన్ దాంతో మాట్లాడాక ఫస్ట్లో ఆబ్వియస్లీ వీడియోస్ చూస్తే మనకు తెలియదు కదా, మాట్లాడాక నాకు ఒక నమ్మకం కుదిరింది. దెన్ ఐ టోల్డ్ మై మామ్, సరే అమ్మ ఆవిడతో వెళ్ళిపోదాం, ఆవిడ డిజైన్ కూడా నచ్చాయి, ఫీమేల్ టచ్ ఉంటుంది, బాగుంటుంది అని నేను. ఇది పాయింట్. అందుకని క్రియేషన్ బాగుంటుంది కదా. క్రియేషన్ ఏంటి, మీరు నుంచొని పూజ చేసుకుంటారని చెప్పి మీకోసం ఒక పుల్లవర్ స్టూల్ కూడా పెట్టారు ఆవిడ. ఎంత డీప్ గా మీ ఇంట్రెస్ట్ ని ఆవిడ ఓన్ చేసుకున్నారా అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క ఐడియాస్ లైక్ నేను అక్కడి నుంచి కన్వే చేయడము, ఆవిడ మళ్ళీ అంటే స్పేస్లో ఏది ఫిట్ అవుతుంది అది కూడా, అది వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, దే నో హౌ ద మెజర్మెంట్స్ కానీ స్పేస్ కానీ అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము. నేను చాలా డీటెయిల్ ఓరియంటెడ్ అండి. షీ నోస్ మై ఎక్స్పీరియన్స్. కొన్ని ఇట్లో స్టర్న్గా ఉంటాను కూడా, ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేరు, ఎందుకు ఇది కాదు అని. బట్ షీ విల్ ఎక్స్ప్లెయిన్, పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేడం ఇది స్పేస్ ఇలాగా, ఇందులో ఇంతే పడుతుంది అని. సో దాట్ వాజ్ వెరీ అంటే చాలా బాగా అనిపించింది. అంటే అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. కొంతమంది అయితే విసుక్కుంటారు, లేకపోతే అబ్బా ఏంటి ఇంత కష్టమైన కస్టమర్ అని అనుకుంటారు. అలా ఏం లేకుండా షీ పేషెంట్లీ హ్యాండిల్. సో వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంది, పేషెంట్గా ప్రతి ఒక్కటి క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం మాట్లాడారు, అండ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు వాళ్ళు. అండ్ దే వెంట్ బియాండ్ ఆల్సో. అంటే కొన్ని వాళ్ళు చేయలేని కూడా నేను ఎక్స్ట్రాగా చెప్తే కూడా చేశారు. సో అది
యాక్చువల్గా ఆమె డబ్బుల గురించి ఎప్పుడు అడగలేదు కూడా. మేము ఏంటమ్మా డబ్బులు అడుగు తీసుకొని మేము అడగాలి ఆమె అది. అండ్ అది కూడా అలా అడిగిన తర్వాత బడ్జెట్ రేంజ్ లో చేశారు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బడ్జెట్ రేంజ్ లో చేశారు అది. ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మాయి ఆంటీ ఇంత కావాలి ఒక అడ్వాన్స్ ఏదో అంటారు కదా, అసలు ఎప్పుడు అడగలేదు. ఏంటమ్మా ఇలా సైలెంట్గా చేసుకుపోతున్నావు అంటే నీ దగ్గర ఎక్కడ పోతాయి అండి. సో క్లయింట్ మీద నమ్మకం, అంతే నమ్మకం వాళ్ళు కూడా బిల్డ్ చేసుకున్నారు క్లయింట్ దగ్గర నుంచి కూడా. జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా అండి. డెఫినెట్లీ లైక్ యు నో హస్బెండ్ వైఫ్ కూడా ఇద్దరు కూడా ఏదో మా ఫ్యామిలీ అన్నట్టుగానే ఉంటారు. సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదు, వర్క్ విషయంలో కాంప్రమైజ్ లేదు, అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మనందరికీ నచ్చే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో వీళ్ళు వెళ్ళారు అన్నది అర్థమవుతుంది. అది కూడా వర్క్ ని చూసి యూ హ్యావ్ టు డిసైడ్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం, మీ ఇల్లు చూడడం. సో నేను కూడా వచ్చేస్తున్నాను ఎల్లుండి మీ ఇంటి గృహప్రవేశానికి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. నా నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే బట్ మై హోల్ ఇన్స్పిరేషన్ ఇస్ హియర్ అండి. ఈయన ప్రభావం లేకపోతే ఇదంతా నాట్. అంటే కూతురు తల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అన్న థాట్ వెనకాల మీరు ఉన్నారా సార్? కల్పన వి మ్యారీడ్ ఫర్ ఓవర్ 20 years now. సో తను ఎప్పటి నుంచో షీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఫర్ లైఫ్ లాంగ్ డ్రీమ్. ఎస్పెషల్లీ గ్రూ అప్ ఉన్న కరెంట్ ఇంట్లో కొత్త ఇల్లు కావాలనేది లాంగ్ టైమ్ డ్రీమ్, 10 years plus. Last few years she's been planning to save money. And she fully goes end to end. I mean, design, architecture, vision, detail oriented, project management, andi kalipi. So it starts with her, obviously for her parent, and that can be done without Praveena garu. Correct. Our vision execute cheyalante combination adi undali, adi ardham chesukune WhatsApp group ఉంటాయి messages like 10,000 messages. There's no way I can keep track of it. నేను పోయి కొత్త ఫోన్ కొనుక్కున్నా, అది ఉంచాలి కదా ఇంటికి సంబంధించి. Starting from the ideation అంటారు, ఐడియేషన్, క్రియేషన్, అసలు కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్, అసలు ఈవెన్ ఈ సెలెక్షన్ ఆఫ్ ద లాట్. అఫ్ కోర్స్ మా అత్తయ్య గారు అందరూ దే ఆల్సో వర్క్ వెరీ హార్డ్. వి ప్రాబ్లీ సాట్ 20 or 30 of them before selecting. ఓ వండర్ఫుల్. అంత కాంపిటీషన్ నడిచింది మధ్యలో. For us to even come to the location. But again, when I came in August, it was nothing like this. And Praveena garu and Virendra to I spent time. అంటే చాలా తక్కువ టైం లోనే దిస్ హౌస్ కేమ్ ఇంటూ అ ఫార్మ్ అని చెప్పాలి. డెఫినెట్లీ అండి. లైక్ within months చెప్పచ్చు. One of the dreams Kalpana has, maybe when we retire we live here. Oh wow. That's the best thing I've listened to India. Yeah, she wants something close to the airport, something the kids love. మా పిల్లలకి they love gym, they love running, they love swimming. So community close by, clubhouse close ga undi. So we wanted something location wise also close by to the clubhouse. And again I have not seen the upper stairs, upper level chodali inka, but so far what I've seen really impressive. Very very impressive. Yeah, super. So మొత్తానికి వాల్ డికార్స్ డిజైన్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ గారితో ఇల్లుని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ ఒక వీడియో చేస్తే చూసిన మీకు, ఎస్పెషల్లీ ఇల్లు ప్లాన్ చేసే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది అన్న సెన్స్తో ఈ వీడియో చేయడం జరిగింది. బట్ కంక్లూడ్ చేసే స్థితికి వచ్చేసరికి నాకు ఏమనిపిస్తుందో తెలుసా, అమ్మకి ప్రేమతో అని చెప్పి వీడియోని కంక్లూడ్ చేయాలనిపిస్తుంది. సచ్ హార్ట్ వార్మింగ్ కంక్లూజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. అండ్ మీకు కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇట్లాగే ఒక దానిని మించి ఇంకొకటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.